timeline. What is the calendar which we are using right now? January 1st, year starting, December 31st, year ending. Don't fix it. Before common era, లేదా BCAD, విన్నారా? Before Christ, Anno Domini. See, based on the birth of Christ, we divided the calendar into two parts, BCAD or BCE, CE. Before common era, at the common era. Common era అంటే with the జీసస్తో పాటు మనము ఉన్నాం, జీసస్తో కామన్గా మనము బతుకుతాం. ఈ క్యాలెండర్ కనుక్కున్నది పోప్ గ్రిగోరియన్ క్యాలెండర్ మనం వాడేది. జనరల్గా మనం అందరం ఇయర్స్లో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాము, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాము అంటే, ఫస్ట్ థింగ్, ఇఫ్ అ పర్సన్ బార్న్ ఇన్ 600 ఇన్ BC, అతను ఒక 75 years బతికాడు, ఆ తర్వాత చనిపోయాడు. ఎప్పుడు చనిపోయినట్టు అక్కడ. అదే మనం ఏడీలో కానీ చూసుకున్నామంటే, CEలో కానీ చూసుకుంటే 600లో పుట్టాడంటే 675లో చనిపోయినట్టు. జనరల్గా మనం అందరం కన్ఫ్యూజ్ అయ్యేది ఇయర్స్లోనే. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మల్టిపుల్ థింగ్స్ విల్ బి హ్యాపెనింగ్ బై మల్టిపుల్ పీపుల్ అట్ మల్టిపుల్ ప్లేసెస్ అట్ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం. ఒకే టైంలో మల్టిపుల్ ప్లేసెస్లో మల్టిపుల్ థింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ క్లాస్లో మీరు కూర్చో ఉండరు, నేను ఈ క్లాస్లో ఉన్నా. అట్లనే ప్రపంచం మనతోనే ఆగిపోయిందా? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ఏదో ఒక పని చేస్తున్నాడు కదా. దాంట్లో ఏదో ఒకటి హిస్టారికల్గా ఏదో ఇంపార్టెన్స్ ఉండేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా అగ్రిమెంట్ సైన్ చేసుకోవచ్చు, లేదా ఎవరి మీద అటాక్ చేయొచ్చు. అది నేషనల్ ఇంపార్టెన్స్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అవ్వచ్చు. వీ నెవర్ నో కదా, ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ జరగచ్చు. ఎనీథింగ్ మైట్ బీ హ్యాపెనింగ్. అర్థమవుతుందా? సో అట్ ఏ టైంలో జరుగుతుంది కదా అనేది మీకు రాకూడదు. ఇయర్స్లో కన్ఫ్యూజన్ అందుకే అవుతుంది. ఒరే ఇక్కడ ఇప్పుడే కదా ఇక్కడ చదువుతాను, వెంటనే ఆడ ఇంకోటి జరుగుతుంది సేమ్ టైము, ఎలా రా అని మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మల్టిపుల్ థింగ్స్ విల్ బి హ్యాపెనింగ్ బై మల్టిపుల్ పీపుల్ అట్ మల్టిపుల్ ప్లేసెస్ ఇన్ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం.